Hello everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీకోసం మరొక మంచి వీడియో. ఈ వీడియోలో ఉండే సెంటెన్సెస్ మనం చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండేవే. వాటిని చాలా క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా చెప్పడం జరిగింది. సో సెంటెన్సెస్ అని నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ నేను ఎవరికి ఇవ్వలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో I did not give it to anyone ఇలా చెప్తాం. Now the second question is ఫోన్లో చూస్తే తెలుస్తుందా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో will you know just by looking at the phone ఇలా అడుగుతాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఇస్ కోడిపందెం. సంక్రాంతి ఫెస్టివల్లో ఈ కోడిపందెం చాలా ఎక్కువగా వినపడుతూ ఉంటుంది కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? What do we call this in English? Let me know in the comments. Now the second question for you which is నీకు కోడిపందాలు ఆడే అలవాటు ఉందా లేదా వేసే అలవాటు ఉందా? దీన్ని ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ ఇంట్లో ఉన్నావా బయట ఉన్నావా. ఇది చాలా ఫ్రీక్వెంట్గా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఆర్ యూ అట్ హోమ్ ఆర్ అవుట్ సైడ్ ఆర్ ఆర్ యూ అట్ హోమ్ ఆర్ ఆర్ యూ అవుట్ సైడ్ ఇలా అడుగుతాం. అదే నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు అబద్ధం ఆడకుండా చెప్పు ఇలా అడగాలనుకుంటే టెల్ మీ వేర్ యు ఆర్ వితౌట్ లయింగ్. టెల్ మీ వేర్ యు ఆర్ వితౌట్ లయింగ్ ఇలా చెప్తాం. వితౌట్ లయింగ్ అంటే అబద్ధం చెప్పకుండా లేదా అబద్ధం ఆడకుండా అని. అదే నువ్వు ఇంట్లోనే ఉండి నాకు అబద్ధం చెప్తున్నావు కదా, ఇలా అడగాలనుకుంటే యు ఆర్ అట్ హోమ్ అండ్ లయింగ్ టు మీ రైట్. యు ఆర్ అట్ హోమ్ అండ్ లయింగ్ టు మీ రైట్ ఇలా అడుగుతాం. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ బయటికి వెళ్దామంటే ఎందుకు రావు. ఎవరినైనా అడిగినప్పుడు రాను అని చెప్తే ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డోంట్ యూ కమ్ వెన్ ఐ సే లెట్స్ గో అవుట్. వై డోంట్ యూ కమ్ వెన్ ఐ సే లెట్స్ గో అవుట్ ఇలా అడుగుతాం. వై డోంట్ యూ కమ్ అంటే నువ్వు ఎందుకు రావు అని. అదే నువ్వు ఆ రూమ్లో ఒక్కడివే లేదా ఒక్కదానివే లేదా ఒంటరిగా ఎంతసేపు అలానే ఉంటావు ఇలా అడగాలనుకుంటే హౌ లాంగ్ విల్ యూ స్టే అలోన్ లైక్ దాట్ ఇన్ దట్ రూమ్ ఆర్ హౌ లాంగ్ విల్ యూ స్టే అలోన్ లైక్ దాట్ ఇన్ దిస్ రూమ్ ఇలా అడుగుతాం. హౌ లాంగ్ విల్ యూ స్టే అలోన్ అంటే ఒక్కడివే ఎంతసేపు అలా ఉంటావు అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఒక్కడివే అలా రూమ్లో ఉంటే నీకు బోర్ కొట్టదా లేదా బోర్ అనిపించదా ఇలా అడగాలనుకుంటే డోంట్ యూ గెట్ బోర్డ్ స్టేయింగ్ అలోన్ లైక్ దాట్ ఇన్ ద రూమ్. డోంట్ యూ గెట్ బోర్డ్ స్టేయింగ్ అలోన్ లైక్ దాట్ ఇన్ ద రూమ్ ఇలా అడుగుతాం. డోంట్ యూ గెట్ బోర్డ్ అంటే నీకు బోర్ అనిపించదా లేదా బోర్ కొట్టదా అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఎప్పుడు ఇంట్లో అలా ఉండకూడదు. ఎవరైనా ఎక్కువగా ఇంట్లోనే ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ షుడ్ నాట్ స్టే లైక్ దాట్ అట్ హోమ్ ఆల్ ద టైమ్. యూ షుడ్ నాట్ స్టే లైక్ దాట్ అట్ హోమ్ ఆల్ ద టైమ్ ఇలా చెప్తాం. యూ షుడ్ నాట్ స్టే అట్ హోమ్ ఆల్ ద టైమ్ అంటే నువ్వు ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండకూడదు అని. అదే కనీసం అప్పుడప్పుడైనా సరే నువ్వు బయటకు వెళ్ళి బయట ప్రపంచం చూడాలి ఇలా చెప్పాలనుకుంటే అట్లీస్ట్ సమ్ టైమ్స్ యూ షుడ్ గో అవుట్ అండ్ సీ ద అవుట్ సైడ్ వరల్డ్. అట్లీస్ట్ సమ్ టైమ్స్ యూ షుడ్ గో అవుట్ అండ్ సీ ద అవుట్ సైడ్ వరల్డ్ ఇలా చెప్తాం. అట్లీస్ట్ సమ్ టైమ్స్ అంటే కనీసం కొన్నిసార్లైనా అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ డోంట్ కీప్ డూయింగ్ ద సేమ్ వర్క్ లైక్ దాట్. డూ సంథింగ్ న్యూ. డోంట్ కీప్ డూయింగ్ ద సేమ్ వర్క్ లైక్ దాట్. డూ సంథింగ్ న్యూ అంటే ఒకటే పని అలా చేస్తూ ఉండకు, ఏదైనా కొత్తగా చెయ్యి అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ ఎక్కడికైనా బయటికి వెళ్దామా ఇలా కూడా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో షల్ వి గో అవుట్ సమ్వేర్. షల్ వి గో అవుట్ సమ్వేర్ ఇలా అడుగుతాం. షల్ వి గో అవుట్ అంటే మనం బయటికి వెళ్దామా అని. అదే బయటకు వెళ్దామని నేను మా ఫ్రెండ్స్ని అడిగితే ఒక్కరు కూడా రారు ఇలా చెప్పాలనుకుంటే when I ask my friends to go out, not a single one of them comes. When I ask my friends to go out, not a single one of them comes ఇలా చెప్తాం. not a single one of them comes అంటే వాళ్ళలో ఒక్కడు కూడా రారు అని. Another example is thinking about such people makes me feel irritated. Thinking about such people makes me feel irritated అంటే అలాంటి వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ పండుగ రోజు కూడా పనిచేశాను ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వర్క్డ్ ఈవెన్ ఆన్ అ ఫెస్టివల్ డే. ఐ వర్క్డ్
ఈవెన్ ఆన్ అ ఫెస్టివల్ డే. ఇలా చెప్తాం. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ స్మాషింగ్ ద ల్యాప్టాప్ బట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. సమ్టైమ్స్ ఐ ఫీల్ లైక్ స్మాషింగ్ ద ల్యాప్టాప్ బట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇలా చెప్తాం. అంటే కొన్నిసార్లు నాకు ల్యాప్టాప్ విసిరి కొట్టాలని అనిపిస్తుంది లేదా విసిరి పారేయాలని అనిపిస్తుంది, కానీ నేను ఏమీ చేయలేను అని. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ ఐ డోంట్ లైక్ దిస్ జాబ్ సో ఐ ఆమ్ లుకింగ్ ఫర్ అనదర్ జాబ్. I don't like this job, so I am looking for another job. అంటే నాకు ఈ జాబ్ నచ్చలేదు లేదా నచ్చట్లేదు, అందుకే వేరే జాబ్ వెతుక్కుంటున్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ నేను 3 రోజులు సెలవు పెట్టాను. వర్క్కి సెలవు పెట్టినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో I took 3 days of leave. I took 3 days of leave. ఇలా చెప్తాం. అదే నేను సెలవు పెట్టాను ఎందుకంటే నేను మా ఫ్యామిలీతో 3 రోజులు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను లేదా టైం స్పెండ్ చేయాలని అనుకుంటున్నాను. ఇలా చెప్పాలనుకుంటే ఐ టుక్ లీవ్ బికాజ్ ఐ వాంటెడ్ టు స్పెండ్ దీస్ 3 days విత్ మై ఫ్యామిలీ. ఐ టుక్ లీవ్ బికాజ్ ఐ వాంట్ టు స్పెండ్ దీస్ 3 days విత్ మై ఫ్యామిలీ. ఇలా చెప్తాం. అనదర్ ఎగ్జాంపుల్ ఇస్ 3 days of leave were not enough for me at all. 3 days of leave were not enough for me at all. అంటే 3 రోజుల సెలవు నాకు అస్సలు సరిపోదు అని. Now the last sentence is పండక్కి ఊరు వెళ్ళలేదా. ఇది కూడా ఫెస్టివల్ డేస్లో చాలా కామన్గా వినపడుతూ ఉంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో Didn't you go to your hometown for the festival? Didn't you go to your hometown for the festival? ఇలా అడుగుతాం. Didn't you go అంటే నువ్వు వెళ్ళలేదా అని. Now the example number 1 is everyone in my room went home for the festival except me. Everyone in my room went home for the festival except me. అంటే నా రూమ్లో ఉన్న వాళ్ళందరూ పండక్కి ఇంటికి వెళ్ళిపోయారు, నేను తప్ప అని. Another example is since I am staying alone in the hostel, I feel very irritated. Since I am staying alone in the hostel, I feel very irritated. అంటే నేను హాస్టల్లో ఒకడినే లేదా ఒక్కదాన్నే ఉంటున్నాను, నాకు చాలా చిరాకుగా అనిపిస్తోంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. మీరు గనక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే ట్రై టు ప్రాక్టీస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ Tinglish Teacher. హ్యావ్ అ గుడ్ డే. బై బై.